ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ మనం జున్ను చేసుకున్నాము. జున్నుకు కావాల్సినవి ఫస్ట్ జున్ను పాలు, మామూలు పాలు, ఫుల్ క్రీమ్ పాలు, కేజీ బెల్లం, తర్వాత నల్ల మిరియాలు, యాలకుల పౌడరు. 6 లీటర్ల జున్నుకి ఇవాళ తీసిన పాలండి ఇవి. 6 లీటర్ జున్ను పాలకి 2 లీటర్లు ఫుల్ క్రీమ్ పాలు పడతాయి. మీకు ఇంకా కొంచెం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు కలిపి విధానం చూద్దాం. ఇప్పుడు నేను ఆల్రెడీ దీంట్లోనూ ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్నాను, దాంట్లోనూ జున్ను పాలు కలుపుదాం. 6 లీటర్ మా అమ్మాయికి, మా చిన్న మేనల్లుడికి జున్ను అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళు ఇప్పుడు రాజమండ్రి నుంచి వస్తారు 2 రోజుల్లోనూ. ఇప్పుడు దీంట్లో నేను ముందుగానే తురిమి పెట్టుకున్న బెల్లం ఉంది. ఆ బెల్లాన్ని మొత్తం కిలో బెల్లం అనమాట. నేను 6 లీటర్కి 1.5 లీటర్ పాలే పోసాను. నేను కిలో బెల్లం మొత్తం అంతా దీంట్లో కలిపేయాలి. ఇప్పుడు దీంట్లో నేను ముందుగానే తురిమి పెట్టుకున్న బెల్లం, స్వీట్ కొంచెం తక్కువ తినే వాళ్ళు కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు. కానీ జున్నుకి స్వీట్ లేకపోతే అసలు దాని టేస్ట్ అయితే అస్సలు బాగోదు. కొంచెం బెల్లం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువ అవుతే కనుక దాని టేస్ట్ అస్సలు బాగోదు అనమాట. బెల్లం కలుపుకున్నాక నేను నల్ల మిరియాలు, యాలక్కాయలు 2 నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. అవి కూడా ఈ జున్నులో కలిపేయాలన్నమాట. జున్ను పాలలో కొంచెం ఎక్కువే వేసుకోండి. నల్ల మిరియాలు టేస్ట్ బాగుంటుంది. యాలక్కాయలు ఒక 6-7 యాలక్కాయలు పగలగొట్టి అవి కూడా వేసుకోండి. ఈ జున్ను పాలలోనూ బెల్లం అంతా బాగా కరిగేలాగా చూసుకోండి. తర్వాత నాకు తెలుగు అంత సరిగ్గా రాదు. ఎక్కడైనా తెలుగు ఏదైనా పొరపాటున ఏదైనా మాట్లాడితే ఏమనుకోకండి. అంటే తెలుగు ఒకటి చెప్పకపోయి ఇంకొకటి చెప్తూ ఉంటాను ఒక్కొక్కసారి. ఇంకేంటంటే మా పిల్లలకి, మా పెద్దమ్మాయికి, మా చిన్నమ్మాయికి, తర్వాత నా చిన్న మేనల్లుడికి జున్ను అంటే చాలా ఇష్టం అండి. మా చిన్న మేనల్లుడు వాళ్ళు రేపు పొద్దున్న వస్తున్నారు. వాళ్ళ కోసం అని చెప్పేసి ఇప్పుడు నేను కూర్చొని ఈ రాత్రిపూట జున్ను ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. మా చిన్న మేనల్లుడు అంటే మా నాన్నగారు, ఆయనకి మా నాన్నగారికి ఇచ్చే మర్యాద ఇస్తాను అన్నమాట. అంటే నాన్నగారి పేరు పెట్టుకున్నారండి, భాషా గారు అన్నమాట. ఇప్పుడు ఈ జున్ను పాలంతాను 2 బాక్సుల్లోకి తీసుకోవాలి. అంటే నేను ఈ బాక్స్ నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను డైరెక్ట్గా వండాక. అందుకని చెప్పేసి ఈ 2 బాక్సుల్లోనూ తీసుకున్నాక మనం ఎలా ఉండాలి అనేది నేను మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను. ఇది మొత్తం 2 లీటర్ల జున్ను పాలు అన్నమాట. 1.5 లీటర్ మామూలు పాలు, 1/2 లీటర్ జున్ను పాలు, దీంట్లోనూ కిలో బెల్లం, తర్వాత యాలక్కాయలు 5-6 యాలక్కాయలు, కొన్ని మిరియాలు, మొత్తం అన్నీ కలిపేసి పెట్టేసిన పాలింది. ఇప్పుడు ఇది ఎలా వండాలనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు జున్ను ఎలా వండాలనేది నేను చెప్తాను. మా ఇంట్లో పెద్ద ఏమీ లేవు. ఇది ఇడ్లీ పాత్ర. ఇడ్లీ పాత్రలో నేను వాటర్ పోసాను. వాటర్లో లోన ఒక చిన్న గిన్నె పెట్టాను. చిన్న గిన్నె చూపించాను. ఈ గిన్నె పెట్టాను. దీని మీద మనం జున్ను పాలు ఇలా పెట్టేద్దాం, కదలకుండా. ఓకే, ఇప్పుడు దీని మీద ఇలా మూత పెట్టేద్దాం. ఇలాగ జున్ను 45 మినిట్స్ కుక్ అవ్వాలి. కుక్ అవుతే మీకు జున్ను ఉడికిపోయినట్టే. ఒకసారి మీరు తీసే ముందు ఏం చేస్తారంటే నైఫ్ ఉంటుంది కదా, ఈ నైఫ్ ఉంటుంది కదా, ఈ నైఫ్ జున్నులో ఇలా గుచ్చి చూడండి. దీనికి ఏమైనా మిల్క్ అంటుకుంది అంటే ఇంకా జున్ను ఉడకలేనట్టు. ఏమీ అంటుకోకుండా సాఫ్ట్గా పైకి వచ్చేసింది అని అంటే
జున్ను కుక్ అయిపోయినట్టే. జున్ను ఎలా కుక్ అయిందో ఒకసారి చూద్దామా, ఓపెన్ చేసి. చూడండి, ఏమీ అంటుకోవట్లేదు, పాలేమీ అంటుకోవట్లేదు. జున్ను ఇప్పుడైతే కుక్ అయిపోయిందండి. రేపు మార్నింగ్ మా మేనల్లుడు, నా పిల్లలు అందరూ ఉంటారు, వాళ్ళందరికీ సర్వ్ చేస్తాను. వాళ్ళందరూ ఎలా ఉంది అనేది టేస్ట్ చూసి చెప్తారు. ఇప్పుడు ఇది జున్ను వేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లగా అయ్యాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే బాగా కూలింగ్గా అయిపోతుంది. అది ఇంకా టేస్ట్ ఉంటుంది అన్నమాట తినేటప్పుడు. కూలింగ్గా ఉన్న ఫ్రిడ్జ్లో పెట్టిన జున్ను చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి. ఓకే, నేను జున్ను చేశాను కదండి, అది జున్ను ఈ 2 బాక్సుల్లోనూ వచ్చింది. ఒకసారి జున్ను ఎలా వెళ్ళింది అనేది మనం ఓపెన్ చేసి చూద్దాము. ఇదంతాను పైన ఉన్నది మిరియాల పౌడర్ అనమాట. ఇప్పుడు నేను ఎవరి కోసం చేశానో వాళ్ళకి నేను సర్వ్ చేస్తున్నాను. అంటే మిరియాల పౌడర్ తీసేసి, చిన్నపిల్లడు కదా తిండు. చూసారా ఎంత గట్టిగా ఐస్ క్రీమ్లా వచ్చిందో ఇది. कैसा है? कैसा है? कैसा? हाँ? अच्छा है? हाँ? हाँ, कैसा है? सुपर है? अच्छा है? अच्छा है? पकड़ लो. జున్ను చూసారా ఒకసారి, ఐస్ క్రీమ్ లాగా చాలా గట్టిగా వచ్చిందండి. నా వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే. कैसा है? थैंक यू वेरी मच.